వచ్చి మొదటి దశలోని పత్రిక ఎవరు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనం చెప్తున్నాను. సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. యాలనగా నా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన మెచ్చబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుడిని సంతోషపెట్టువారమై బోధించుతున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నాను. ఈ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే సంయమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనన్యముగాను ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. వాక్యాన్ని చదివినటువంటి సోదరులకు, ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని
ఈ రీతిగా వినడానికి, క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉండటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు. అలాగే మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము చేత మనము పొందినటువంటి రక్షణకు మనము జీవితాల్లో మనము అనేకమైన ఆశీర్వాదాలతో ముందుకు కొనసాగుతున్నాం పొందిన రక్షణ చేత. ఈరోజు మన అంశం ఏంటంటే ఘనతకు ఘనహీనత కూడా ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఘనత ఎలా వస్తుంది? దేవునిని నమ్మితే వస్తుంది. ఘనత అంటే గొప్పదనం. మనకి ఈ లోకంలో ఎవరు కూడా ఘనతనెవరు కానీ ఎవరిస్తారంటే దేవుడిస్తాడు. అందుకే సంఘము ద్వారా, సత్యవాక్యము ద్వారా, ఈ ఆరాధన ద్వారా, దేవుని ద్వారా మనకు కావలసినటువంటి ఘనతను దేవుడే ఇస్తాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మంచి మాటను తెలియజేస్తారు. అనేకులు దేవుని యొద్దకు రావడానికి, సత్యములో బలపడలేకపోవడానికి కారణం ఏంటంటే వారు లోకంలోనికి వెళ్ళిపోతున్నారు, లోకాశల్లో పడిపోతున్నారు. ఎందుకు అంటే శారీరకమైన బలహీనత, హృదయ శుద్ధి లేక. అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ప్రయాసపడి భారము మోచున్న సమస్త జిల్లాలు. మీరేం మోస్తున్నారంటే భారాన్ని మోస్తున్నారు. అయితే దేవుని వాక్యము చేత మనము నడిపించబడినప్పుడు మనకేమొస్తుందంటే ఘనత వస్తుంది. ఘనత, గొప్పదనం వస్తుంది. ఇర్మియా గ్రంథంలో మనము మనుషులను పరిశీలించినప్పుడు మనము వాక్యము చేత ఒక మంచి ఆలోచన కలిగి ముందుకు కొనసాగాలి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలను మనము గమనించినప్పుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకే మాట ఇస్తున్నాడంటే, మనము శౌర్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, అలాగే అనేకమైన వాటిని బట్టి మనము మనల్ని గొప్ప చేసుకుంటున్నాం. అవేవి కూడా మన ఘనత ఏం కాదు. దేవుని వాక్యం సెలవిచ్చింది ఏంటంటే, భూమి మీద కృప చూపొచ్చు. ఎక్కడంటే భూమి మీద కృప చూపొచ్చు, నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి. మనుషులు అనేకమైన విషయాల్లో తప్పిపోవడానికి, ఆరాధనలో లేకపోవడానికి, ఆత్మీయ ఎదుగుదల లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని తెలుసుకోవడం లేదు. భూమి మీద అన్ని తెలుసుకుంటున్నారు. అన్ని వాటిని ఆస్వాదించడానికి, పొందడానికి ఫలాలు ఆశించి పరుగులు పెడుతున్నారు. అయితే దేవుని వాక్యం అంటుంది, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా. దేవుడు ఏం చేస్తాడు? నీతి న్యాయములు జరిగించేవాడు. అయితే మానవులలో నీతి న్యాయం లేదని మొట్టమొదటి మనం గమనించాలి. ఎందుకంటే మానవుడు తప్పిపోయాడు, ఏదైనా తోటలోనే తప్పిపోయాడు. ఆనాడైనా అంటే పితరుల యుగములో, అలాగే మోషే యుగములో ఇశ్రాయేలీయులు, నేడు
ఉన్నటువంటి జనాంగము కూడా తప్పిపోయే పరిస్థితులు ఉంది. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి అనేకమైన ఆశలు, అనేకమైన ఆలోచనలు, శారీరక బలహీనతలు, హృదయ శుద్ధి లేకపోవడం, ఇవన్నీ కూడా దేవునిని కనుగొనలేక, ఆయనను సత్యవంతునిగా గణపరచలేక అనేకులు తప్పిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, భూమి మీద కృప చూపుచున్నది ఎవరంటే దేవుడే. ఆ దేవునిని కనుగొనాలంటే ఆ దేవునిలో ఉన్న నీతి నీలో ఉండాలి. ఆయన న్యాయవంతుడు కనుక మనము కూడా న్యాయబద్ధులముగా ఉండాలి. ఇక్కడ అందుకే అంటాడు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించాలి. సంఘానికి వెళ్ళినంత మాత్రాన, లేదా నేను బోధ చేసినంత మాత్రాన ఒక వ్యక్తి మారిపోవడం అసంభవం. అంటే గ్రహింపు లేకపోతే ఎవరైనా కూడా తప్పిపోయే అవకాశం. ఒక విషయాన్ని దేవుడు చెప్తున్నాడు, రండి మీరు ప్రయాసపడుతున్నారు, భారం మోస్తున్నారు, నా ఎందుకు వస్తే మీకేముంటుంది, విశ్రాంతి దొరుకుతుంది. అనేకులు సంఘములో ఉన్నా కూడా వారి జీవితాల్లో ఏం లేదంటే విశ్రాంతి లేదు, భారాన్ని మోస్తున్నారు. అయితే ఆ భారాన్ని మీరు తొలగించుకోవాలంటే, మనం తొలగించుకోవాలంటే ఏం చేయాలంటే మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. సంఘమునకు శిరస్సు ఉన్న క్రీస్తు యొక్క మాటలకు మనం లోబడాలి. ఆయన మాటలను ఎప్పుడైతే గ్రహిస్తామో భూమి మీద ఎవరు కృప చూపుచున్నారు, ఎవరు నీతి న్యాయములు కలిగి ఉన్నారు అన్నది మనకు అర్థమవుతుంది. గ్రహించి నన్ను పరిశీలించాలి, వాక్యాన్ని పరిశీలన చేయాలి. వ్యక్తిగతముగా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈనాడు అనేక స్థలాలను పరిశీలిస్తున్నాం. ఏ ఉద్యోగం కావాలని పరిశీలన చేస్తున్నాడు, ఏ యొక్క అర్హతను మనం పొందాలో చదువుల కొరకు పరిశీలన చేస్తున్నారు. అయితే దేవుని విషయంలో తమ యొక్క నీతియుక్తమైనటువంటి జీవితాలను ఏం చేస్తున్నారంటే పాడు చేసుకుంటున్నారు. అయితే మనం ఆలోచన చేయాలి, భూమి మీద కృప చూపుచున్న నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేని గ్రహించాలి. మానవుడు దేవుని కంటే కొద్దిగా తక్కువవాడు, అంతే. దేవునికి ఉన్న జ్ఞానం మనకు కూడా ఉండలేదా? ఉంది. అందుకనే అన్ని కూడా తయారు చేయగలుగుతున్నాం, అన్నీ కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం. ఎవరిచ్చింది? దేవుడిచ్చినాం. ఇప్పుడు మనకేం కావాలంటే ఘనత కావాలి. సంఘంలో ఘనత కావాలి, కుటుంబాల్లో ఘనత కావాలి, లోకంలో కూడా ఘనత కావాలంటే నీవు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నువ్వు సాక్ష్యం చెప్తే కుదరదు. మనము సాక్ష్యాన్ని సంపాదించాలి. ఎక్కడ? దేవుని ఎదుట. దేవుని ఎదుట నువ్వు సంపాదించాలంటే మొట్టమొదట మనము సంఘములో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. వాక్యానుసారంగా మనం ఆరాధించేవారిగా ఉండాలి. ఆరాధించినా ఒక్కొక్కవేళ తప్పిపోయే అవకాశము, ప్రమాదం ఉంది. అందుకని మొదటి దశలోనికులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నా. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఎందుకు అంటే అపోస్తలుడైన పౌలు సంఘములో ఉన్న వ్యక్తులను సమర్థించడం లేదు, ఖండిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మీలో ప్రతివాడును అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది.
అపోస్తల కార్యగ్రంథంలో కూడా ఒక మాట ఉంది. ఏంటంటే పేతురు ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నాడు, ప్రతివాడును ఏం పొందాలంటే బాప్తిస్మము పొందాలి. ఎందుకు పొందాలి? పాపములను క్షమించమని కోరుకున్న వెంటనే మనము పరిశుద్ధతను, పరిశుద్ధాత్మను, వరమును పొందుతాం. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, మీరు పరిశుద్ధులగుటయి అనగా 3వ వచనంలో, పరిశుద్ధులగుటయి అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. జారత్వము ప్రమాదం. యేసుక్రీస్తునే ప్రేమించాలి నువ్వు. ఎందుకంటే ఆయన నీ భర్తే అన్నాడు, సంఘానికి శిరస్సు ఆయన. యేసుక్రీస్తుని నమ్ముతాను లేదా మరొక వాటిని కూడా నేను నమ్ముతాను అంటే నీవు ఇన్నర్గా ఏం చేస్తున్నావు అంటే జారత్వము చేస్తున్నావు. అలాగే నీ భర్తతో నీవు మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. భర్తతో కాక వేరే వారితో సహవాసము కలిగి ఉంటే అది ప్రమాదం, అది కూడా జారత్వమే, వ్యభిచారమవుతుంది. కనుక పౌలు చెప్పిన మాట ఏంటంటే, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. అంతే. నీకు ఉండవలసినటువంటి ఒక మంచి విధానాన్ని దైవవాక్యం తెలియజేస్తుంది. నాడు జారత్వమునకు దూరముగా ఉండుటయే. మన మనస్సు ఎలా లాగితే అలాగ వెళ్ళిపోకూడదు. 10 ఆజ్ఞలను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, వారు ఒక క్రమముగా నడుచుకోవాలి. ఈరోజు క్రొత్త నిబంధన ఎందుకు ఇచ్చాడు అంటే, మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. ఆజ్ఞాతిక్రమే పాపము కదా. పాపం వల్ల ఏమొస్తుంది? జీతము మరణం. నీవు బ్రతుకుంటావు కానీ దేవుని కొరకు జీవించలేవు. అలాగే సంఘము కొరకు జీవించవు. నీ భర్త కొరకు నీవు జీవించవు. నీ కుటుంబ గౌరవం కొరకు జీవించవు. అది ప్రమాదం. కనుక జారత్వమునకు దూరముగా ఉన్నటే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? మన ఇష్టానుసారంగా మనం జీవించడం కాదు. చాలా మంది అలాగ నడుచుకుని చాలా నష్టపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఎదుటి వారిని ఎగతాళి చేయటం, తక్కువగా చూడటం ప్రమాదం. ఎందుకు అంటే వారి యొక్క హృదయములలో, వారి తలంపులలో, వారి యొక్క ఆలోచనలో దైవ వాక్యం లేకపోవడమే లోపం. అయితే ఇక్కడ దేవుని చిత్తానికి మనము లోబడినప్పుడు జారత్వమునకు దూరముగా ఉండటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు చేయవలసింది. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు, అంటే శరీరానికి ఏముంది? కోరికలు ఉంటాయి. నేత్రాశ, శరీరాశ, జీవపడము. కంటితో చూసిన వాళ్ళందరినీ మనం ఇష్టపడకూడదు. శరీరం లాగుతుంది. ఎక్కడన్నా ఉండొచ్చు, మనం ఏ ప్రాంతంలో అయినా ఉండొచ్చు, ఏ పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు, ఉద్యోగాల్లో ఉండొచ్చు, చదువుల్లో ఉండొచ్చు. అయితే నీ విలువలను వాక్యానుసారంగా నడిపించుకోవాలి దేవుని బిడ్డల. అలా నడిపించుకోనటువంటి వారికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సంసోన్ ఏం చేశాడు? తనకు నచ్చిన స్థలానికి వెళ్ళిపోయి ఆఖరికి నష్టపోయాడు. ఒక వేశ్యతో ఉన్నాడు. అలాగే స్త్రీలు కూడా తప్పిపోయినటువంటి స్త్రీలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఈనాడు అటువంటి స్థితిలోనికి వెళ్లకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? సంఘములో ఉన్నటువంటి మనము పరిశుద్ధతను అలంకరించుకోవాలి. మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా ఎలాగుండాలి? పరిశుద్ధులముగానే ఉండాలి. పరిశుద్ధత యందును, 5వ వచనం, ఘనత యందును తన ఘటమును, అంటే ఘటం అంటే ఇక్కడ శరీరమును కాపాడుకోవాలి. ఈ శరీరము దేవుడిచ్చాడు. దేవుడి చేత, ఆయన స్పర్శ చేత తయారు చేయబడింది. ఘనమైందా కదా? కుమ్మరివాడు కొండ చేస్తేనే
ఏ మగ్గు తయారు చేస్తేనే చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం. అయితే మనము ఎంత విలువైనటువంటి వారు అంటే దేవుని చేతిపై పని అయి ఉన్నాము కనుక తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉన్నట్టే దేవుని చెప్తాం. నీ శరీరమును కాపాడుకోవాలి, నీ తలంపులను కాపాడుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఇచ్చింది ఎవరు? మనకిష్టం వచ్చిన వాటిని మనం చేయడానికి అధికారం మనకు లేదు. దేవునికి ఏది ఇష్టమో అది చేయాలి. నీ భర్తకి ఏది ఇష్టమో అది చేయాలి. నీ తల్లిదండ్రులకు ఏది ఇష్టమో అది చేయాలి. నీ కుటుంబాన్ని బట్టి నీవు నడుచుకోవాలి. అలా ప్రమాదంలో పడినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించారు కనుక. ఎందుకంటే దేవుని చేత నాజీరు చేయబడినటువంటి సంసోను దేవుని యొక్క కార్యమును మరచి తన శరీరమును వేసేకు అప్పగించడానికి వెళ్ళాడు. అంటే కోరికను చంపుకోలేకపోయాడు, దేవుని ఆజ్ఞను మర్చిపోవడం. రెండవదిగా మనకి అలాంటి స్థితిలో ఉంటే మనం గనులము కాలేం, పరిశుద్ధులము కాలేం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఎందుకు పిలుచుకున్నాడు ఆయన అని మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్తున్న 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి అందరికి శుభమని చెప్పి వ్రాయనది. ఎవరు మనం అంటే పరిశుద్ధులం. అపరిశుద్ధమైన తలంపులు ఉండకూడదు, క్రియలు కూడా ఉండకూడదు. వాక్యం ఏమంటుందంటే వాని క్రియలను బట్టి వారికి ప్రతిఫలము ఉంటది. మనం చేసినవన్నీ మంచివని మనం భ్రమలో ముందుకు కొనసాగకూడదు. దేవునికి ఏది ఇష్టం? లేఖనానుసారంగా నేనున్నానా? వాక్యానుసారంగా నేను సంఘములో, కుటుంబంలో, సమాజంలో ఉంటున్నానా లేదా? ఒకవేళ ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపము. మాకు స్కూల్లో చదివేటప్పుడు ఒక స్లోగన్ రాసేవారు గోడ మీద, పెద్దల మాట వినుము, ఆరోగ్యమే మహాభాగ్యము. అవునా కదా? స్కూల్స్ లో ఉంటాయి ఎక్కువగా. ఈ రోజున మన యొక్క మాట ఏంటంటే నిన్ను ఎలాగ ప్రేమించుకుంటున్నావో అలాగే దేవుణ్ణి కూడా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే ఎవరి మాట వింటాం? దేవుని మాట వింటాం. దేవుడు నేర్పుతారు. ఫండమెంటల్స్ అన్ని నేర్పేది ఎక్కడంటే సంఘంలోనే. ఒక మంచి యజమానుడిగా, ఒక మంచి తల్లిగా, మంచి తండ్రిగా, మంచి సహోదరుడిగా, మంచి సోదరిగా, మంచి భార్యగా, మంచి నాయకుడిగా, మంచి అధికారిగా నీవు ఉండాలంటే సంఘంలో వాక్యం వినాలి. ఏదో విన్నాం, వచ్చాం, వెళ్ళిపోయామని అనుకుంటే మన ఆత్మీయ జీవితం దెబ్బతింటూ ఉందన్నమాట. మనం ఎందుకు లోబడలేకుండా ఉంటున్నాం అంటే మనలో వాక్యం లేకపోవడమే. ఏ లేదు మనలో? ప్రేమ లేకపోవడమే. నీవు యేసుక్రీస్తును మాత్రమే ప్రేమించాలి. నేను విగ్రహాన్ని కూడా ప్రేమిస్తానంటే కుదరదు. విగ్రహంలో ఏముండదు? జీవము ఉండదు. మనము నిర్గమకాండంలో చూస్తే 20వ అధ్యాయంలో ఒక మాట, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. అంటే అది ఆజ్ఞ. నీవంటే అది మన యొక్క తలంపులలో, మన ఆలోచనలో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో, మన క్రియల్లోనికి రావడానికి అధికారము లేదు. అటువంటి వాటికి మనం చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే పరిశుద్ధపరచబడ్డానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు సంఘంలోనికి. యోగా పత్రికలో ఒక మాట ఉంది, 4వ వచనం. ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి
ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ వీటికి ప్రమాదం వస్తుంది. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగలేకుండా ఉన్నాడు, తమ బాధ్యతలను విధులను సంఘములో, కుటుంబములో, ప్రపంచంలో నిర్వర్తించలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏమైందో యోధా తన పత్రికలో రాశాడు. ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై. సంఘంలోనే ఉంటారు కానీ వారు ఏమై ఉన్నారంటే భక్తిహీనులు. పైకి భక్తి, లోనేమో రక్తి. ఉన్నారా లేదా? ప్రాంతంకి వెళ్తాం, అనేకులు చూసినప్పుడు అందరినీ చూస్తే పాపం బాధ అనిపిస్తుంది. అటువంటి వాటిని చూసి ప్రాంతంకు వెళ్తూ ఉంటారు. వారి యొక్క శరీర కార్యాలను, వారి అలవాట్లను మార్చుకోలేరు. ఎందుకు? వారి భక్తిహీనులు. మనమైతే అలా ఉండకూడదు. వారి ట్రూ క్రిస్టియన్. నీవు మంచి శీలము కలిగి ఉండాలి. శీలము లేని వాడు చనిపోయినట్టే. పురుషుడైనా స్త్రీ అయినా సంఘములో రక్షణ పొంది ఉన్న ప్రతి ఒక్కరూ ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. సంఘములోనే రహస్యంగా ఉండేవారు ఉన్నారు. రహస్యముగా చేసే కార్యాలు ఉంటాయి. రహస్యంగా వచ్చింది ఎవరు? దేవుడు లేనప్పుడు తోటలోకి ఎవరు వచ్చారు? నిన్ను పాడు చేయడానికి, నీ జీవితంలోనికి రహస్యంగా ఎవరైనా రావచ్చు. అయితే ఆ రహస్యంగా వచ్చిన వారిని నువ్వేం చేయాలి? అది వ్యసనం కావచ్చు, వ్యక్తులు కావచ్చు, లేనిపోని అలవాట్లు కావచ్చు. వచ్చినప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అవ్వకపోతే మనం ప్రమాదంలో పడే అవకాశము ఉంది. అందుకనే ఇక్కడ అంటారు, ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు. అంటే సంఘంలో ఉంటారు కానీ వారికి ఎక్కువ వ్యభిచారం మీద, శారీరక క్రియల మీద కామము కలిగినటువంటి వారుగా ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఎంతో దేవుని ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చినటువంటి సంసోను తప్పిపోవడానికి కారణం ఏంటి? తన హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదు. నాశనం చేయబడ్డాడు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే సంఘములో మనము పరిశుద్ధులముగా ఉండాలి, సమాజంలో పరిశుద్ధులుగా ఉండాలి, పనిచేసే స్థలాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మన యొక్క క్యారెక్టర్ను మనము విడిచిపెట్టకుండా, దాన్ని గుణశీలములు అంటారు. కనుక వాటిని విడిచిపెట్టకుండా మనం జాగ్రత్త పడాలి. అయితే కొందరు ఎలాగున్నారు? కామాతురత్వమునకు దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. యేసుక్రీస్తు ఏంటి? వాక్యమా ఏంటి? ఆ విన్న సందర్భంలోనే వాక్యం ఉంటుంది. బయటకు వెళ్ళగానే మామూలే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే భక్తిహీనులు అయిపోతున్నారు. రెండో ప్రమాదం ఏంటంటే దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నారు తమ జీవితాలను, తన ఆత్మీయ జీవితాలను. మూడవది ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఏం చేస్తున్నారంట? విసర్జించకూడదు. మనకి మన బాడీలో విసర్జించే కొన్ని పదార్థాలు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది రాకపోతే శరీరానికి ఏంటి? మంచిదా? ఏంటమ్మా మంచిదా? మనకి యూరిన్ రాలేదు అనుకుందాం, యూరిన్ చెడ్డదా కదా? రాకపోతే ఏమవుతుంది? ప్రమాదం. మనలో ఉన్నటువంటి చెడు తలంపులు కూడా వెళ్ళకపోతే మనకే ప్రమాదం.
దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడు సంఘములో ఉన్న మనలందరినీ కూడా అంటే మనం ప్రమాదములో పడిపోకుండా ఉండటానికి. ఇక్కడ అందుకే 2-3 మాటలు మనం బాగా ఆలోచన చేసినప్పుడు వారు ఏమైపోతున్నారంటే భక్తిహీనులై, పైకేమో భక్తిగా ఉన్నారు, మళ్ళా మామూలే. రెండవది, దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు. మూడవది యేసుక్రీస్తును విసర్జించిన వారు. బైబిల్ ఉండొచ్చు, వాక్యం వినొచ్చు, ఆరాధనలకు వెళ్ళొచ్చు, కానీ ప్రమాదం ఏంటంటే నువ్వు ఎప్పుడో యేసుక్రీస్తును వదిలేశావు. నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి నీ యజమానుని. నీవు శరీరమై ఉన్నటువంటి సంఘములో ఉన్నావు గనుక, సంఘమునకు శిరస్సు క్రీస్తే గనక, క్రీస్తును మాత్రమే మహిమపరిస్తే మనకేముందంటే ఘనత. రెండవది, ఘనత పొందడానికి మూలం ఎవరో మనం చూద్దాం. కీర్తనకారుడు తెలియజేస్తున్న మాట 96వ కీర్తన 6వ వచనం. 96వ కీర్తన. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఘనత ప్రభావములు ఎక్కడున్నదంట? ఆయన సన్నిధిలో ఉన్నవి. ఆయన సన్నిధిలో ఘనత ఉంది, ఎక్కడో ఘనత లేదు. మనుషులు నమ్ముతాం, మనం నమ్మి మోసపోతాం. అయితే దేవుని వాక్యం మనుషులను నమ్ముకోవటం కంటే కానీ నీ దేవుడిని నమ్ము. అధికారం నమ్ముకో, నీ దేవుడినే నమ్ముకో, రాజును నమ్ముకో. అంటే నీవు నిజంగా దేవుడిని నమ్మితే నీకేమొస్తుందంటే ఘనత వస్తుంది. లూదియా చిన్న పని చేస్తుంది, ఏంటంటే వాక్యానికి మాత్రమే విలువను ఇచ్చేది. మనం కూడా వాక్యానికి విలువనిస్తే మనకేమొస్తుందంటే ఘనత వస్తుంది. 96వ కీర్తన 6వ వచనంలో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. సంఘంలో ఏముంది? ఘనత ఉంది, ప్రభావం ఉంది, బల సౌందర్యములు. నిజమైన అందం ఎక్కడుంది? బలం ఎక్కడుంది? ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. అమ్మా, ఎక్కడుంది తల్లి? ఈ స్థలములో ఉంది. బలం ఎక్కడో ఉందని, లేదా ఏదో తాగితే బలం వస్తుంది, ఏదో తింటే బలం వస్తుంది, అది తాత్కాలికం. మనం జీవితాంతం తింటూనే ఉండాలి. ఆ పండు తింటాం, ఈ కూరలు తింటాం, ఆ వంట చేసుకుంటాం, ఆ పలహారాలు చేసుకుంటాం, పిండి వంటలు చేసుకుంటాం. ఏది తిన్నా నీకు తృప్తి ఉండదు, మళ్ళా తింటూనే ఉంటూ ఉంటావు. ఎందుకంటే నీవు తినవలసిందే జీవితాంతము. మట్టి తింటున్నావు. ఏం తింటున్నావు? కనుక అటువంటి వాటి కొరకు మనం ప్రయాసపడకుండా ఆయన సన్నిధికి వచ్చి ఘనత ప్రభావం, నీకు ఘనత తెచ్చుకోవాలి, ప్రభావాన్ని సంపాదించుకోవాలి. బలము సౌందర్యం ఎక్కడుంది? ఆయన పరిశుద్ధ స్థలములో. పరిశుద్ధ స్థలములో నీవు ఉండాలి. ఎక్కడో ఉంటే నీకు బలం ఉండదు, నువ్వు అందంగా ఉండలేవు. ఎక్కడ ఉండాలంటే ఆయన పరిశుద్ధ స్థలములో ఉంటే నీవు అందంగా ఉంటావు, పై రూపంగా. కనుక మనం అందరము కూడా ఆయన సన్నిధిలో ప్రతి ఆదివారము ఉండి మనము బలము కలిగి ఉండాలి, అందము కలిగి ఉండాలి. అది నిజమైన అందం. కీర్తనకారుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే మరో మాట 84వ కీర్తన 11వ వచనం. దేవుడని యెహోవా సూర్యుడును కీడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఎవరు అనుగ్రహిస్తారు మనకి ఘనత? మనం నమ్మిన వ్యక్తులు కాదు. అంటే ప్రేమించే వాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు, మన మీద లేనిపోని చెప్పేవారు కూడా ఉండొచ్చు. అయితే
నీకు ఘనతనిచ్చేది ఎవరు? ఘనతనిచ్చే సంఘంలో ఉన్నారు అననీయ సఫీరాలు. భార్య భర్తలు ఇద్దరు బుద్ధి మంచిది కాదు. ఎందుకు? దేవునికి ఇవ్వవలసింది ఇవ్వలేకపోయారు. దేవుడిచ్చిందే కదా, దేవుడికి ఇస్తే ఏం బాధి? కానుకను సరైన కానుకను ఇవ్వలేకపోయారు. పరిశుద్ధాత్ముడిని మోసగించారు. వారి మోసం వారిని ఏం చేస్తుందంటే వారి యొక్క ప్రాణాన్ని తీసివేసింది. ఈరోజు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఇవ్వవలసిన విషయంలో కానీ, ఆరాధించే విషయంలో కానీ, మన శరీరమును మన ఆత్మను కాపాడుకునే విషయంలో కానీ మనం ఎలా ఉండాలంటే జాగ్రత్త వహించాలి. చూడండి, ఇక్కడ యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఎవరిస్తారంట? చదువుదాం మళ్ళీ ఒకసారి. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును ఏడుగునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేను చేయక మానడు. నీవు దేవుని ఎదుట యథార్థముగా ఉండాలి దేవుని బిడ్డ. ఎందుకంటే నీవు మేలును పొందాలి. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏం చేస్తాడండి? ఏ మేలు చేయక మానడు అంటే చేస్తాడు, కన్ఫామ్. ఘనత, కృపయు ఘనతయు అనుగ్రహించును దేవుడు. దేవుని యొద్దకు రావాలి. క్రీస్తు నీలో ఉండాలి. ఆయన రూపాన్ని నీవు ప్రతిష్ఠించుకోవాలి. అందుకే వాక్యం సత్యమందు వారిని ప్రతిష్ఠించే. సంఘంలో ఉన్నవారు పరిశుద్ధులుగా తయారవ్వాలంటే సత్యవాక్యంలో ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం సత్యంలో లేక ఉంటే మనకు పరలోక రాజ్యం వచ్చే అవకాశము లేదు. ఈ లోకము శాశ్వతమైనది కాదు. మన జ్ఞానము ఉన్నతమైనదేమీ కాదు. మన బలము నిజమైన బలము కాదు. మన అందము, మన ఐశ్వర్యము ఏది కూడా మనతో ఏమీ రాదైతే నీ ఆత్మను నీవు కాపాడుకోవాల్సిన బాధ్యత ఏమేను. ప్రతి వ్యక్తి కూడా ఈ విషయంలో జాగ్రత్త కలిగి యెహోవా కృపయు ఘనతనిస్తాడన్న విశ్వాసముతో, వాక్యముతో మంచి సహవాసము కలిగి ఉండాలి. ఏవైనా మనలో దేవునికి అయిష్టమైన కార్యాలుంటే వాటిని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. పురుషులైనా స్త్రీలైనా, యవ్వన బిడ్డలైనా, తల్లిదండ్రులైనా, అధికారులైనా, నాయకులైనా, పెద్దలైనా పిల్లలైనా ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి చెడును మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. మూడవది 149వ కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించండి. మన ఘనత ఏంటి? వాక్యమే. అది ఎలాంటి వాక్యము? వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. మన చేతిలో ఎటువంటి ఖడ్గము? సింగిల్ సైడ్ గా, డబుల్ సైడ్ ఉంటుంది పదును. ఎందుకంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గము ఉన్నది. ఏముందంట? దేవుని బిడ్డల దగ్గర ఏముండాలంటే రెండంచులు కలిగిన ఖడ్గం ఉండాలి. ఈ ఖడ్గము మన దగ్గర ఉంటే అది మనకు ఘనత. డబ్బులుంటే ఘనత కాదు. మంచి ఉద్యోగం ఉంటే ఘనత కాదు. ఏది ఘనత అని మనం ఆలోచన చేసినప్పుడు రెండంచులు కలిగిన ఖడ్గము, అదే వాక్యము.
వాక్యము లేకపోతే మనల్ని మనము దేవుని ఎదుట బలము కలిగి ఉండలేము, దేవునిలో అందముగా ఉండలేము, సంతోషముగా ఉండలేము. ఎందుకు అంటే మన దగ్గర ఉండవలసింది ఏంటంటే దేవుని వాక్యం, మన 2 అంచులు కలిగిన ఖడ్గం ఉండాలి. మూడవది, భౌతిక పరమైన సమృద్ధి ఎంత ఉన్నా అది వ్యర్థమే. చూద్దాం, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దానిని అనుభవించుటకు దేవుడు వారికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఇది ప్రమాదం. ఎంత ఉన్నా దేవుడు ఒకరికి ఏమిస్తాడంటే ధనధాన్య సమృద్ధిని, ఘనతను కూడా ఇస్తాడు. మనం ఘనంగా బతకాలని అన్ని ఇస్తాడు. గెహాజీకి కూడా అన్ని ఇచ్చాడు. మనసులో గర్వించాడు ఆయన దేవుని ఎదుట. ఉన్నది పోయి దేవుడిచ్చిన వాక్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనల్ని ఘనతలోనికి నడిపిస్తుంది. అది ఎవరిచ్చేదంటే దేవుడే ఇస్తాడు. ఎవరిస్తారమ్మా? ఎవరు మనం ఘనంగా ఎంచకపోవచ్చు. మన ఇళ్ళలో కూడా అనేకమైన వస్తువులు ఉంటాయి. కొన్ని ఘనమైనవి ఉంటాయి, కొన్ని ఘనహీనత కలిగి ఉంటాయి. ఘనహీనంగా ఉందని అది ఉపయోగపడదు అనుకోవడానికి లేదు. అది ఉపయోగపడదు అంటే దాన్ని పనికి రానివి, మన దృష్టిలో పనికి రానివి అని మనం దేనైతే అనుకుంటామో అది ఏదో ఒక రోజు మనకేమవుతుందంటే ఉపయోగపడుతుంది. చిన్న పిన్ అయినా సరే, పగిలిపోయిన డొక్కైనా సరే, దాన్ని ఏం చేస్తామంటే మనం చిన్నగా చూస్తుంటాం. అంటే దానివల్ల ఇంకేం ప్రయోజనం లేదు. ఎదుటి వ్యక్తిని కూడా మనము చిన్నగా చూడకూడదు ఎప్పుడు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. అటువంటి స్వభావం మనలో లేకుండా కాపాడమని దేవుణ్ణి అడగాలి. దేవుని వాక్యం అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. యేసుక్రీస్తుని నువ్వు ప్రేమించకపోతే ఆయన శరీరమై ఉన్న సంఘాన్ని ఎందుకు ప్రేమిస్తావు? ప్రేమించలేవు కదా. శిరస్సు అయి ఉన్న క్రీస్తుని నువ్వు ప్రేమించకపోతే తన శరీరాన్ని ఎలా ప్రేమిస్తావు? సంఘములో ఉన్న సభ్యులను ఎలా ప్రేమిస్తావు? ప్రేమించలేవు కదా. అందుకని యేసుక్రీస్తులో మనం చూస్తే ఆయన ప్రేమ కలిగిన వాడు ఒకటి, రెండవది క్షమా గుణము కలిగినటువంటి వాడు, క్షమించడము అనేది నేర్చుకున్నాడు. మూడవది అవసరం ఉన్న వారికి సహాయము చేసేవాడు. ఈ మూడు కూడా నేడు క్రైస్తవులు నేర్చుకోవాలి. అప్పుడే నీలో యేసుక్రీస్తు పుట్టినట్టు. అంటే మనము జ్ఞానం ఉందని లేదా ఐశ్వర్యం ఉందని బలం ఉందని గర్వించడం కాదు, గాని భూమి మీద కృప చూపుచున్న యెహోవాను నేనే అని తెలుసుకున్నటను బట్టి నేను అసహించుచున్నాను. దేవుడు ఎప్పుడు మనల్ని చూసి గొప్పగా ఫీల్ అవుతాడంటే ఆయన తెలుసుకోవడాన్ని బట్టి. తర్వాత మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరో మాటను మనం చూస్తాం. ఘనతను ఎలాంటి వారు ఏమేమి చేసిన వారు పొందుతారు. ఘనతను పొందాలంటే మనం ఏం చేయాలి? సామెతల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 13:18. అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనంతును. గద్దించినప్పుడు మనము ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి. దేవుడు గద్దించిన, మన గురువులు గద్దించిన, పెద్దలు గద్దించిన, నీ భర్త గద్దించిన, నీ భార్య గద్దించిన,
న్యాయబద్ధమైనప్పుడు వారు ఏం పొందుతారంటే ఘనతను పొందుతారు. ఏం పొందుతారు? ఘనత. మనం ఘనత పొందుకోలేని స్థితిలో ఉన్నాము అంటే మనం లక్ష్య పెట్టడం లేదన్నమాట ఎవరిని. దేవుని మాటను కూడా లక్ష్య పెడితే మనము గద్దింపును లక్ష్య పెడతాం. ఈ సామెతల గ్రంథంలో 13:18 గద్దింపును లక్ష్య పెట్టువాడు. ఎవరైనా గద్దిస్తే ఆ గద్దింపుకు మనం ఏమవ్వాలంటే లోబడాలి. అలాగా గద్దింపును లక్ష్య పెట్టేవారు ఏమవుతారంట? ఘనత నందుదురు. ఘనత రావాలి మనకి. రెండవదిగా సామెతల గ్రంథం 15:33 చూస్తే, సామెత 15:33 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. అది ఘనత కావాలంటే మనం వినయము కలిగి ఉండాలి. మొట్టమొదట వినయం లేకుండా మనకు ఘనత రాదు. మనల్ని అందరూ ఘనంగా చూడాలంటే మనం మొట్టమొదట ఘనముగా ఉండాలి. అందరూ మనం సన్మానించేలాగా ఉండాలంటే మనము మొట్టమొదట వినయాన్ని అలవాటు చేసుకోవాలి. వినయం లేకుండా దేవుని ఎదుట గాని, సంఘంలో గాని, కుటుంబంలో గాని, లోకంలో గాని మనకు ఘనత అనేది రాదు. యేసుక్రీస్తుని ఈ రోజు కూడా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఘనంగా ఎంచుతున్నారంటే కారణం ఏంటంటే ఆయన వినయము కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, క్షమాగుణం కలిగినటువంటి వాడు, స్వస్థపరిచినటువంటి గొప్ప దేవుడు, ఆదరించినటువంటి దేవుడు. ఎందుకు ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే మనము దేవుని ఎదుట ఘనహీనులమైపోతున్నాం. కాబట్టి ఒక వ్యక్తి సంఘములో అంటుకట్టబడినప్పుడు పొందిన రక్షణను బట్టి ఘనతను పొందుకోవాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంటే రెండవ లక్షణము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే శాస్త్రులు, పరిసయ్యులు, యోధులు ఉన్నారు కొందరు, వాళ్ళు వేషధారులుగా ఉన్నారు. మత్తయి వార్తలో ఉంటుంది. అంటే వేషధారణ ఎవరు కనిపెట్టారు? యేసుక్రీస్తు వారు కనిపెట్టారు. కాబట్టి మన యొక్క స్థితిగతులు కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి నీవు ఎవరితో చెప్పుకోవాలి? దేవునితోనే చెప్పుకోవాలి. ఇశ్రాయేలీలందరూ కూడా మాటి మాటికి తిరుగుబాటు చేసేవారు సేవకుల మీద. చేసి ఏమైనా లాభం పొందారంటే ఏమీ కూడా పొందలేదు. దేవుని నిందించారు, దూషించారు, ఆయన నిబంధన మర్చిపోయారు. అయితే దేవుని వాక్యం అంటుంది ఘనతకు ముందు వినయం ఉండును. ఘనత ఎవరైతే కలిగి పొందుతారో వాళ్ళలో ఏముంటుందంటే వినయము. వినయంగా ఉండాలి. మనం ఎవరు అంటే క్రైస్తవులం. ఒక పురుషుడైనా, స్త్రీ అయినా, యవ్వన బిడ్డలైనా చాలా మంది జీవితాలు పాడవుతుందంటే కారణం ఏంటంటే వినయం లేక తప్పిపోతున్నారు, పక్క త్రోవలకు వెళ్ళిపోతున్నారు. సంఘములో లేక, సంఘంలో వాక్యానికి లోబడక, ఆ ప్రార్థన ఈ ప్రార్థన అటు ఇటు కొట్టుకుని పోతూ ఎక్కడ స్థిరత్వం లేక జీవించేవారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఆదివారం స్థిరమైనటువంటి స్థితిలో నీవు ఉండాలి. నీ బ్రతుకులో స్థిరము ఉండాలి. దేవుని వాక్యాన్ని బట్టి నీవు ఘనతను పొందుకోవాలి. మొట్టమొదట గద్దింపును లక్ష్య పెట్టాలి. రెండవది యెహోవా యందు భయభక్తులు కలిగి ఘనతకు ముందు వినయం ఉన్నట్టే నీ జీవితంలో కూడా నీవు వినయము కలిగి ఉండాలి. మూడవది సామెతల గ్రంథం 20:3 కలహమునకు దూరముగా ఉండుట. మనమందరం నరులమే, వానకులం కాదు. నరులు దేనికి దూరంగా ఉండాలి? కలహమునకు. అంటే కలహం అంటే గొడవలకి లేదా ఒకరి మధ్య ఒకరికి తర్కానికి దూరంగా మనము
ఉండటము నరులకు ఘనత. సంఘాల్లో కూడా ఒకరికొకరు గొడవలు వేసుకుంటూ ఉంటారు, కుటుంబాల్లో గొడవలు వేసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరు వీళ్ళందరూ? కలహాన్ని ప్రేమించేవారు. ఎప్పుడు దేవుని బిడ్డలు కలహించుకోవడం మంచిది కాదు. కలహమునకు ఎలా ఉండమని దైవవాక్యం చెప్తుంది? దూరముగా. నీ ఘనత ఎందుకు రావడం లేదంటే నువ్వు కలహాన్ని కోరుతూ ఉన్నావు. కలహం అనేది ఒక పాపము. కలహం అనేది ఏంటి? పాపం. కలహించుకోవటం, కలహాన్ని ప్రేరేపించుకోవటం, ప్రేమించడం. అయితే ఇక్కడ కలహమునకు దూరముగా ఉండాలి సంఘ సభ్యులు. మనం దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? ప్రేమతో ఉండాలి. 2 అంచులు కలిగిన ఖడ్గం ఉంది మన దగ్గర. శరీర ఆశలకు దూరముగా ఉండాలి. క్రీస్తుని ఆలోచన చేస్తే క్రీస్తు సంఘమునే ప్రేమించాడు. ఆ సంఘానికి కూడా శిరస్సు ఎవరు? క్రీస్తే. వేరే మార్చుకోవడానికి లేదు. వేరే తల మార్చేస్తానంటే కుదరదు. ఎందుకంటే ఆయన ఉన్నతమైన వాడు, ఆయనలో ఘనత ఉంది. ఆ ఘనతను మనం కూడా ఏం చేయాలి అంటే ఆస్వాదించాలి, మన జీవితంలో సంపాదించుకోవాలి. చివరిగా సామెతల గ్రంథం 21వ వచనం 21వ అధ్యాయం. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును. ఇక్కడ నీతిని కృపను అనుసరించువాడు. నీతి అంటే దేవుణ్ణే నమ్మాలి. ఎవరు నమ్మాలి? దేవుణ్ణే. కృప అంటే దేవుడిచ్చే వాటిని మనం పొందుతూ ఉన్నాము, ఆయన కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి వాటిని పొందుకొని దేవుణ్ణి ఆరాధించకపోతే, ఆయనతో సహవాసం లేకపోతే మనం ఏం చేసినట్టంటే దేవునికి ద్రోహము చేసినవారు. అందుకే నీతిని కృపను అనుసరించే ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే జీవమును. అంటే జీవం అంటే క్రీస్తు ఉంటారు. వారి జీవితాంతము తోడుగా ఎవరు ఉంటారంటే క్రీస్తు వారు అంటారు. అంటే నిత్య జీవములో నడిపించబడతారు. నీతిని అంటే దేవుని మీదే దృష్టి కలిగి వారుగా ఉంటారు. దేవుని మీదే దృష్టి ఉండాలి, ప్రార్థన మీదే ఉండాలి, వాక్యం చదవటం మీదే ఉండాలి మన దృష్టి. అది నీతి. నీ బాధ్యతల మీదే నీవు దృష్టి కలిగి ఉండాలి. నీ చదువు మీదే, నీ ఉద్యోగం మీదే. వేరే ధ్యాస అనేది మన తలంపుల్లోనికి రాకూడదు. సువార్త మీదే ఉండాలి మాకు. ఎక్కడికి వెళ్ళినా రకరకాలైన ఇళ్ళు ఉంటాయి, రకరకాలైన వ్యక్తులు ఉంటారు. సువార్తకు వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలంటే సువార్త ప్రకటించేవారు లేదా 2 అంచులు కలిగిన వాక్యమును వినేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నీతిని కృపను అనుసరించాలి. మనం నీతి కలిగి ఉండాలి. అంటే దేవుణ్ణి నమ్ముతున్నాం, దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. కనిపించడం కాదు. సంఘంలో కనిపిస్తే వాటి వల్ల ప్రయోజనం ఉండదు. ఏం చేయాలి? నీతి కలిగిన వారు కూడా దేవుని కొరకు ఏమైనా చేయాలి. సంఘము కొరకు ఏమైనా. మనం తొడనే తొడం, మాస్టర్ తుడుచుకుంటాడు, కడగం. సంఘ సభ్యులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే డిగ్నిఫైడ్ సంఘస్థులు. దేవుడు ఎన్ని పనులు చేశాడు మన కొరకు మొదటి నుండి గమనించండి. మనం దేవుని కొరకు ఏమైనా చేస్తున్నామా? అంటే ఇలా చెయ్యాలి అంటే మనం హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మనం ఎంత పండగలు చేసేసినా ఆయన కొరకు, సంఘం కొరకు మనం ఏ పని కూడా చేయకపోతే ఏ పండగైనా వ్యర్థమే. సేవకుడే పడుతున్నాడు ఈనాడు. సరైన కానుకలు ఇవ్వడం లేదు. ఇస్తున్నారా?
సరైన కానుకలు కూడా దేవునికి ఇవ్వడం లేదు. సంఘంలో ఈ కార్యక్రమం చేద్దాం, ఆ కార్యక్రమం చేద్దాం అన్న ఆలోచనలు సంఘ బిడ్డలకు లేదు. ఈనాడు ప్రోత్సహించేది ఎవరంటే సేవకుడే. ఎందుకు ఇవ్వలేదంటే నీతిని కృపను అనుసరించడం లేదు. అంటే ఇది బాధకరమైన విషయమే. అయితే వాక్యం అంటుంది, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. మన ఇళ్లలో ఏదైనా అవసరం ఉంటే టక్ పని చేసుకుంటాం, మన అవసరతలు ఉంటే వెంటనే తీర్చుకుంటాం. అయితే దేవుని వాక్యానుసారంగా అయితే దేవుని వాక్యం చెప్పినట్టు మనం చేయాలి. నీతి కలిగి ఉండాలి. అంటే దేవుని కొరకే చేయాలి. అబ్రహాము తన కుమారుడిని ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడ్డాడు? ఏకైక కుమారుడు, లేక పుట్టినవాడు. అతన్ని ఎందుకు ఇచ్చారు? ఈరోజు మన పిల్లల్ని సంఘానికి నడిపించడం లేదు, ప్రోత్సహించలేకపోతున్నాం. ఎందుకు అంటే మనము నామకార్థ క్రైస్తవులుగానే ఉంటున్నాం. మనం మారాలి, మన హృదయాలు మారాలి, మన జీవితాలు మారాలి. దేవుని కొరకు మనము నీతిగా జీవించడం, ఆయన కృపను పొందుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజు మెలకువ కలిగి ఉన్నాము, సంఘంలో ఉన్నామంటే మన బలము, మన జ్ఞానం, మన ఐశ్వర్యం, మన వంశం, మన కులము, మనమున్న ఇల్లు కాదు. అవన్నీ నీకు భిక్ష పడేశాడు దేవుడు. నీ శరీరమే నీది కాదు. ఎవరిచ్చారు? దేవుడిచ్చిన ఈ శరీరములతో మనం భిక్ష పడుతూ ఉన్నాం. దేవుడిచ్చిన జ్ఞానముతో ఎగిరెగిరి పడుతున్నాం. దేవుణ్ణి మర్చిపోతున్నాం. దేవుని కార్యాలు చేయడం లేదు, ఏవేవో కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాం. కారణం ఏంటంటే మానవునిలో ఏం నశిస్తుందంటే నీతి లేదు. రెండవది, దేవుని కృపను పొందుతున్నారు కానీ ఆ కృపను పొందుతున్న వ్యక్తులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. సంఘము యొక్క పనులను, మీకు ఇవ్వబడిన బాధ్యతలను మీరు చేయడము లేదు. అందుకే తప్పిపోతున్నారు విశ్వాసులు. ఎందుకు తప్పిపోతున్నారు అంటే విశ్వాసం, నిజమైన విశ్వాసము లేక. కనుక జీవమును, నీతిని, ఘనతను పొందును ఎవరు? నీతిని అనుసరించేవారు. చివరిగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యమును బట్టి మనం ఎలా ఉండాలంటే అపవాదిని ఎదిరించేవారు కనుక. అపవాది ఏం నేర్పుతారంటే చెడు నేర్పుతారు. అపవాదులు ఏమున్నాయి? మన ఇళ్లలో దేవుని వాక్యమే పెట్టుకోవాలి. టీవీలో అది మంచిది, నవ్వుకోవడానికి పెట్టుకోవచ్చు. సీరియల్స్ పెట్టుకున్నాం అనుకో ఏమొస్తుంది? టెన్షన్ వస్తుంది. అవునా కదా? మనం ఆలోచన చేసి దైవ వాక్యాన్ని పెట్టుకుంటే మనం కొంతవరకు జ్ఞానాన్ని మనము పొందుకోగలం. యోబు జీవితంలో శ్రమలు రావడానికి కారణము ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుకులతో యోబును మత్తెను. ఎవరిని మత్తిందంట? యోబును ఎందుకు మత్తాలి? అసలు ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయము భక్తి కలిగిన వాడు. కానీ ఆయనకు శ్రమలు ఎందుకు వచ్చాయి? శ్రమలు ఎవరికి వస్తుందంటే దేవుని బిడ్డలకు వస్తుంది. శ్రమ వచ్చిందని ఆరాధన మానేయకూడదు. కొద్దిగా తలనొప్పొద్దని ఆరాధన మానేయకూడదు. కొద్దిగా ఇబ్బంది ఉందని, ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయని ఆరాధన మానకూడదు. ఇక్కడ ఏంటంటే అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుకులతో యోబును మత్తెను. భక్తిపరుడైనా కూడా అతనికి ఏమొచ్చిందంటే రోగం. ఏ రోగం? 2:8 అయితే బాధకరమైన దురదంట. 2:8 చూస్తే యోబు గ్రంథం ఒక్కొక్కటి చెప్తాను, టైం అయిపోయింది. అంటే బాధకరమైన దురదలు.
2:12 చూస్తే కురూపి, చూడడానికి కూడా అందంగా లేకపోయాడు. మూడవది 7వ అధ్యాయం 5వ వచనంలో చీము, పుళ్ళు, పగుళ్ళు స్రవించింది. 7వ అధ్యాయము నా దేహము చూసుకోండి, తర్వాత చదవండి. 7:5లో చూస్తే పురుగులతో సోకిన పుళ్ళంట. పురుగులు పట్టేశాయి. పురుగులతో పడితే ఎవరైనా దగ్గర చేస్తారమ్మా? తగ్గితేనే పక్కన కూర్చోరు. ఈ రోజుల్లో ఒకరినొకరు ఇడిచిపోతారు. 21:6లో చూస్తే వణుకుతో జ్వరం కూడా వచ్చింది. ఏమొచ్చిందంట? వణుకుపోతున్న శివరి జ్వరం. 30:30లో చూస్తే చర్మము నల్లబడిపోయింది, ఊడిపోతుంది. 30వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే ఏమొచ్చిందంట? చర్మం అంతా నల్లబడిపోయింది. పాపం అందగాడే యోబు, ఆయన చర్మం కూడా ఎలాగైపోయిందంట? నల్లబడిపోయింది, ఊడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, మా వదిన 3వ వదినకి చర్మం కండగా వచ్చేసి, ఆవిడ ఉన్నప్పుడు ఎంత గర్విష్ఠురాలుగా ఉందో, అసహించేది, ఎవరిని దగ్గరకు రానిచ్చేది కాదు పిల్లల్ని, మమ్మల్ని. అంటే సంబంధాల యొక్క విలువ ఆవిడ కోల్పోయి అందరినీ దూరం చేసుకుంది. చివరి రోజుల్లో నాకు ఫోన్ చేసి, కుమార్ని పిలిపించాను. నేను ఇక్కడ నుండి చెన్నై వెళ్ళి చూస్తే ఆవిడ పరిస్థితి, ఎంతో అందమైన వ్యక్తి, హైట్ వెయిట్ అంతా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి ఎప్పుడు గోల్డే ఒంటి నిండా నగలేసుకుని చక్కగా. కానీ చివరి రోజుల్లో, అంటే ఆవిడ వయసు కూడా పెద్ద ముసలిదేం కాదు, అంటే తన యొక్క గర్వం వలన తనేమైందంటే మొత్తబడి. మనము దేవుని బిడ్డలారా ప్రేమే కలిగి ఉండాలి, వినాలి, దేవుని మాట వినాలి, పెద్దల మాట వినాలి, యజమానుని మాట వినాలి, గురువుల మాట వినాలి, సహోదరుల మాటలు మనం వినాలి, పెద్దలను గౌరవించడం. ఇవన్నీ లేకపోవడం వలన మనం సమస్యలో పడచ్చు. అయితే ఇక్కడ యోబు ఎంతో భక్తిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అయినప్పటికీ కూడా మొత్తబడ్డాడు. ఎవరి చేత? అపవాది చేత. నిన్ను ఏదైతే చేయకూడదు అని దేవుని వాక్యం చెబుతుందో నేను అది చేస్తాను అంటే మనం కూడా మొత్తబడతాము. ఆజ్ఞాతిక్రమే పాపం కదా. మళ్ళా 16వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఏడ్పు చేత కళ్ళు ఎర్రబడిపోయి వాపు వచ్చేసిందని. ఏడిస్తే కూడా ఏమొస్తుంది? ఇదంతా ఏంటి? ఒక దేవుని బిడ్డ అయినటువంటి వ్యక్తికి కలిగినటువంటి సమస్యలు. నీవు కూడా దేవుని యొక్క వాక్యమును విన్నా కూడా ఏదో ఒక రోజున సమస్య రావచ్చేమో. మనం ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి, దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలి. 30వ అధ్యాయం 27వ వచనంలో విరేచనాలు పట్టుకుందంట. ఎవరికమ్మా? ఎవరి గురించి వింటున్నాం? యోబు జీవితంలో విరేచనాలు. 7వ అధ్యాయం 4వ వచనంలో నిద్ర లేకుండా తన కాలాన్ని గడిపాడు. ఏం లేదంట నిద్ర. నీకు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీవు చేయవలసింది ఏంటంటే ప్రార్థనే. ఓర్పుగా ఉండాలి, సహనము కలిగి ఉండాలి, నిరీక్షించాలి. ఆయన అలాగే నిద్ర లేని రాత్రులు గడిపాడు యోబు. 7:15 ఊపిరి అందడం లేదు. ఏమందలేదంట? ఊపిరి అందట. మన పెంకికి ఆఖరి క్షణాలు ఎలాగందంటే ఊపిరి అందలేదు, పాపం చనిపోయింది. ఇక్కడ దేవుని బిడ్డకు కూడా ఏముంది? ప్రమాదము ఉంది. మనము భక్తిగా ఉన్నాము, దేవుల్లో ఉన్నాము, మనకి ప్రమాదం రాదనుకోవడానికి లేదు. మనం తెలుసో తెలియకో ప్రమాదంలో పడబోతూ ఉన్నాం. ఇప్పుడు మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే వాక్యం ఉండాలి. ఏముండాలమ్మా? వాక్యం. అంతేకాకుండా 19-17వ వచనంలో చూస్తే
దుర్వాసన అంట. నోరంతా యోగు నోటి నిండా కంపు కొడుతూ ఉంది. ఏది చుట్ల కాలిస్తే వచ్చే కంపు కాదా, తాగితే వచ్చే కంపు కాదంట. నోరంతా దుర్వాసనతో నిండిపోయిందంట. పాప ఆయన పక్షముగా ఎవరు లేకపోయారు. బక్క చిక్కిపోయాడు. 19వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఆయన ఎలా ఉన్నాడు, స్కెలిటన్ లాగా తయారైపోయాడు యోగు. చివరిగా అతని శరీరం అంతా విరగొట్టబడింది. ఏమైపోయిందంట, నశించిపోతుంది. 30వ అధ్యాయం 17వ వచనం. ఇన్ని ప్రమాదాలు ఎవరికి వచ్చిందంటే ఒక భక్తిపరుడికి వచ్చింది. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయము భక్తి కలిగిన వాడు, బహుధర్మము చేసేవాడు, ఇటువంటి వ్యక్తికే ప్రమాదం వచ్చింది. మనకి రాదంటారా? రాదు, నాకు రాదు, ఈ రోగం రాదు, ఈ జబ్బు రాదు, నేను ఎప్పుడు ఒకేలాగా ఉంటాను అనుకోవడానికి వీలు లేదు. కనుక దేవుని బిడ్డలారా, మనమందరం దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరింపబడి మనకి మనము సిద్ధపాటు కలిగి ఉన్నాం. మన దగ్గర ఏముందంటే దేవుని వాక్యము. ఎవరి దగ్గర అయితే దేవుని వాక్యం ఉంటుందో వారు ఏం పొందుతారంటే ఘనత పొందుతారు. వినడమే కాదు, అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, 1వ అధ్యాయం 3వ వచనంలో, వీటిని చదువువాడును వినివాడును వాటిని గ్రహించువాడును ధన్యులు. మీరందరూ ధన్యులుగా ఉండాలి. దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా వర్తిల్లా. అప్పుడు ఘనత వస్తుంది. ఘనత ఏదో డబ్బు పెడితే వచ్చేది కాదు. దేవుని ఎదుట నమ్మకముగా, కుటుంబంలో నమ్మకముగా, ఉద్యోగంలో నమ్మకంగా, నీ పనిలో నమ్మకత్వము కలిగి ఉంటే నీవు ఘనత పొందుతావు. కనుక మీరందరూ ఇంతవరకు విన్నందుకు మీ అందరికీ వందనాలు. చక్కగా దేవుని వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఆరాధనలో ఉన్న మనము ఏం వింటున్నామంటే సత్యవాక్యాన్ని వింటున్నాం. ఇక్కడ 3-4 మాటలు రాశారు. గద్దెంపును లక్ష్య పెట్టాలి. ఘనత కావాలి, మనకి గొప్ప కావాలంటే గద్దెంపును లక్ష్య పెట్టాలి. రెండవది వినయము కలిగి ఉండాలి. అంతేకాకుండా జీవమును, నీతిని, ఘనతను పొందుకోవాలి. అంటే అనుసరించాలి. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించను. దేవుడే మనకు వాటిని ఇచ్చేవాడు. కాబట్టి ఎవరిని వెంబడిద్దాం? మనుషులనా, దేవున్నా? దేవుని. సంఘములో ఉండాలి. ప్రతి ఆదివారం కుటుంబం అంతా ఉండాలి. నీ హృదయాన్ని వాక్యము చేత శుద్ధి చేసుకోవాలి. నీ తలపులను, కళ్ళను, నీవు వినే మాటలను, మనం ఏం చేయాలంటే మన క్రియలను, మన నడకను మార్చుకోవాలి. అప్పుడు ఏం పొందుకుంటాము? ఘనత. 2 ద్వంద్వ మనస్తత్వాలు ఉండకూడదు. సంఘము కావాలి, యేసుక్రీస్తు కావాలి, దయ్యము కావాలంటే కుదరదు. ఇక్కడేమో పరిశుద్ధంగా ఉంటారు, బయటకు వెళ్తే దేవుడికి విరుద్ధమైన కార్యాలు చేస్తారంటే కుదరదు. ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి, నిన్ను నన్ను గమనిస్తున్నాడు. మనమందరం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆయన చేత మనం మొత్తపడతాం. కనుక దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్త కలిగి ఉందాం. విన్న మీ అందరికీ వందనాలు. దేవుని చేత ఘనత పొందాలి. మనుషులు కాదు. మనుషులు ఎవరిని మెచ్చుకోరు, దేవుడే మెచ్చుకునేలాగా మీరు దేవుని ఎదుట ఉండండి. మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఈ సమయంలో